హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. మనం ఈరోజు చదవాల్సిన షెడ్యూల్ వచ్చేసి ఎకానమీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. మనకి తెలంగాణ మూమెంట్లో వచ్చేసి స్వతంత్ర భారత్లో హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ఈ 2 టాపిక్స్ చదువుకుందాం. ఆల్రెడీ మనం ఎకానమీలో నిన్న ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆల్రెడీ చదివాం. సో మళ్ళీ ఒకసారి ఇది అండర్స్టాండింగ్ చేసుకోవడానికి రివిజన్ అవసరం అనిపించింది. సో రివిజన్కి ప్రాక్టీస్కి ఒక సబ్జెక్ట్కి ఎకానమీకి మనం 2 డేస్ పెట్టుకుందాము. సో ప్రతి టాపిక్ అనేది 2 డేస్లో అది కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి ఎకానమీ అనేది వెయిటేజ్ సబ్జెక్ట్ కాబట్టి మనకి టోటల్ 15 టాపిక్స్ ఉన్నాయి. 15 టాపిక్స్ ఎవ్రీ టాపిక్ ఒక 2 డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే కొన్ని టాపిక్స్ ఉన్నాయి, సపోజ్ పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, దానికి 2 డేస్ అవసరం లేదు. బట్ కొన్ని టాపిక్స్కి ఇప్పుడు అగ్రికల్చర్, పాపులేషన్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, సమ్ టాపిక్స్కి 2 డేస్ పెట్టుకుంటే కంప్లీట్ చేయగలం అనిపించింది. సో ఈ టాపిక్ వచ్చేసి ఆల్రెడీ చదివిన వాళ్ళైతే ఇది టోటల్ రివిజన్ చేయండి. పర్యావరణ భావనలు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి, కాలుష్యం యొక్క రకాలు, కాలుష్య నియంత్రణ, పర్యావరణానికి సంబంధించి ప్రభావాలు, భారతదేశ పరిరక్షణ భారతదేశ పర్యావరణ విధానాలు. సో మనకి సెక్షన్ 3లో 5th పార్ట్ అనేది టోటల్ ఈరోజు మన చదివిన వాళ్ళైతే రివిజన్ చేయండి. చదవలేదు, కంప్లీట్ కాని వాళ్ళైతే ఈరోజు టోటల్గా కంప్లీట్ చేయండి. మనం చదివితే కొంచెం క్లారిటీగా చదవడానికి ట్రై చేయండి. ఏదో చదివేసాం అనేలా కాకుండా మనకి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చేలాగానే చదవండి. సో ఇది ఆల్రెడీ నేను కంప్లీట్ చేసా, నాకు పర్ఫెక్ట్గా వచ్చు అని అనుకున్న వాళ్ళైతే ఈరోజు ఇంకా ఆల్రెడీ మనం ప్రాంతీయ అసమానతలు చూసాం కదా, రీజనల్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి. సో ఆ టాపిక్కి సంబంధించి మనకి పట్టణీకరణ, వలస, భూసేకరణ, పునరావాసం, ఈ టాపిక్ రివైజ్ చేయండి. సో ఆల్రెడీ మనం మొన్న చదివేశాం కదా ప్రాంతీయ అసమానతలు సంబంధించి. సో ఈ టాపిక్ అనేది రివైజ్ చేయండి. సో మనకి ఈరోజు మనం చేయాల్సింది వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ టోటల్ కంప్లీట్ చేయాలి అంతే. కంప్లీట్ ఆల్రెడీ నాది కంప్లీట్ అయింది, పర్ఫెక్ట్గా చదివాం అనుకునే వాళ్ళు రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అనేది చూడండి. రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఆల్రెడీ చదివిన వాళ్ళైనా మళ్ళీ చూడండి. మనం రివిజన్ ఎంత ఎక్కువ ఇస్తే మనకు అంత ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి మ్యాక్సిమం ఒక 3-4 టైమ్స్ ఈ 2 సబ్జెక్ట్స్కి రివిజన్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఎకానమీ అనేది నాకైతే హార్డ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఎక్కువ సార్లు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి చూసి చదివి మళ్ళీ చదవాలని ఉంది. సో మనకి ఇది కాన్సెప్ట్ తెలియని సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువసార్లు రివిజన్ ఇవ్వడం వల్ల ఎంతో కొంత మనకి నాలెడ్జ్ గెయిన్ చేయగలం, బిట్ వస్తే చేయగలం అనే హోప్ వస్తుంది అనేసి ఎక్కువ రివిజన్స్ ఎకానమీకి ఇవ్వాలనుకుంటున్నా. సో ఈ 2 టాపిక్స్ అనేది మనం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనం పర్యావరణ సుస్థిరాభివృద్ధి చదివేశాక ఆల్రెడీ నేను చదివేసా అనుకునే వాళ్ళు ఆ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ మనకి స్వతంత్ర భారత్లో హైదరాబాద్ రాష్ట్రం దగ్గర బూర్గుల పాలన, మనకి ముఖ్యమంత్రిగా బూర్గుల వచ్చిన దగ్గర నుండి తర్వాత మనకి 1952లో ముల్కీ ఆందోళన స్టార్ట్ అవ్వడం జరుగుతుంది వరంగల్లో. తర్వాత సిటీ కాలేజ్, జగన్మోహన్ రెడ్డి కమిటీ దీని మీద నియమించడం జరుగుతుంది. తర్వాత మనకి ఫజల్ అలీ కమిషన్. ఈ కమిషన్ చదివేటప్పుడు మనం ఖచ్చితంగా ఆ కమిషన్ డేటు, కమిషన్ చైర్మన్, అందులోని సభ్యులు, అది చెప్పిన ఇన్ఫర్మేషన్, అందులో ఉన్న అంశాలు, ఇలా ప్రతిదీ మనకి తెలంగాణ మూమెంట్లో కమిషన్స్ డేట్స్ ఇవి క్రోనలాజికల్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వాటి చైర్మన్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులోని సభ్యులు, ఉన్న సభ్యులు ఎవరు, లేని సభ్యులు ఎవరు అనే అవకాశం ఉంటుంది. కాబట్టి కమిషన్స్ డేట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. తర్వాత ఎస్ఆర్సి ఇచ్చిన నివేదికలు. ఇక్కడి వరకు మనం ఈరోజు టోటల్గా కంప్లీట్ చేసుకుందాం. ఆల్రెడీ మనకి తెలంగాణ మూమెంట్ ఆల్రెడీ చదివేసి ఉన్నాం కాబట్టి ఆల్రెడీ చదివేసి ఉన్న వాళ్ళకైతే మళ్ళీ చదవచ్చు. ఒకవేళ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా అనే వాళ్ళకి ఏం కాదు, స్లోగా అర్థం చేసుకుంటూ చదవండి. ఒకవేళ కంప్లీట్ అవ్వట్లేదు నా సిలబస్ అనేవాళ్ళు కామెంట్లో తెలియజేయండి, మీకు ఎలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలో నేను చెప్తా. సో నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ
ప్రిపేర్ అవ్వండి. ఈ రోజుకి మనం స్టార్ట్ చేసి 7 డేస్ అవుతుంది. 7 డేస్‌లో మనం కవర్ చేసిన టాపిక్స్ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ కంప్లీట్ చేసాం. ఇంకా పావర్టీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ కంప్లీట్ చేసాం. సోషల్ డెవలప్‌మెంట్ కంప్లీట్ చేసాం. రీజనల్ ఇన్‌ఈక్వాలిటీస్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. టోటల్ ఎకానమీలో సెక్షన్ 3 టోటల్‌గా 5 పార్ట్స్ మనం ఆల్ కంప్లీట్ చేసాం. నేషనల్ ఇన్‌కమ్ కూడా చూసాం. ఈ చూసిన టాపిక్స్ అన్నింటి మీద వేరే కొత్త టాపిక్ చదవకుండా ఇవన్నీ రివిజన్స్ ఇవ్వండి. ఆల్రెడీ నేను అన్నీ కంప్లీట్ చేశా అనుకునే వాళ్ళైతే రివిజన్ ఇవ్వండి. లేదు కంప్లీట్ చేయలేదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేశా అనుకునే వాళ్ళు స్లోగా స్టార్ట్ చేయండి, పర్లేదు. నేను నెక్స్ట్ రివిజన్స్ కూడా ప్లాన్ చేస్తాను. మళ్ళీ ఈచ్ సబ్జెక్ట్కి 2 డేస్ పెట్టుకుందాం. ఒకరోజు కంప్లీట్ చేయలేమనుకునే వాళ్ళ కోసం. 2 డేస్లో ఎకానమీ హార్డ్ కాబట్టి మనం 2 డేస్ పెట్టుకొని ప్రిపేర్ అవుదాం. మీరు కనుక నా షెడ్యూల్ని ఫాలో అవ్వాలనుకుంటే డైలీ మార్నింగ్ పోస్ట్ చేస్తాను నేను వీడియో 6 AM అండ్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. నాతో పాటు మీరు చదవండి. ఈ షెడ్యూల్ ఎలాంటి వారికి యూజ్ అవుతుంది అంటే ఆల్రెడీ ఓన్ ప్రిపరేషన్లో సీరియస్గా ఉన్న సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం కాదు. వాళ్ళు మళ్ళీ ఈ వీడియో వల్ల డీవియేట్ అవ్వకండి, వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఓన్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి మళ్ళీ డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు నేను ఇన్ని రోజులు ప్రిపేర్ అవ్వట్లేదు, చదవాలని ఎంతో కొంత చదువుతూ వదిలేస్తున్నా అనుకునే వాళ్ళు ఇలా ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వండి. షెడ్యూల్ పెట్టుకొని డైలీ మన టార్గెట్స్ పెట్టుకొని చదవడం వల్ల ఏదో ఒక టైంలో ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం ఆటోమేటిక్గా. ఖచ్చితంగా చదవాలి, ఈరోజు ఇంత పెండింగ్ ఉంది అనేది మన బ్రెయిన్లో ఉండిపోయి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఒకవేళ మనకి ఇంత కంప్లీట్ అవ్వకపోయినా, అంతకుముందు నాదైతే సిలబస్ అనేది 25% కూడా కంప్లీట్ కాలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఈ షెడ్యూల్ వలన 75% వరకు రీచ్ అవుతున్నా నేను. ప్రతి ఒక్కరూ షెడ్యూల్ పెట్టుకొని చదవడం వల్ల ఆ టార్గెట్స్ కంప్లీట్ చేయాలని గట్టిగా అనుకుంటాం కాబట్టి ఇలా టార్గెట్స్ కంప్లీట్ చేస్తాం. ప్రతి ఒక్కరూ చదవాలనుకునే వాళ్ళు, హౌస్ వైఫ్స్, జాబర్స్, వీళ్ళు కావట్లేదు చదవడం అనుకునే వాళ్ళు నా షెడ్యూల్ ఫాలో అయిపోండి. నేను నా ప్రిపరేషన్కి ఇది ఇలా యూజ్ అవుతుంది అని పర్టికులర్గా ప్లాన్ చేసుకున్నా సీరియస్గా. నా ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకుంటున్నా. సూట్ అవుతుంది అనుకునే వాళ్ళైతే ఫాలో అవ్వచ్చు. మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ 100 డేస్ ఉంది. ఈ 100 డేస్లో టోటల్ సిలబస్ కంప్లీట్ చేసి మ్యాక్సిమం రివిజన్ ఇవ్వాలనుకుంటున్నా. నాతో పాటు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.